జగన్ యాత్ర ఓ పక్క విశేష ప్రజాదరణ పొందుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రోసే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓదార్పు యాత్రను ధిక్కార యాత్రగా భావించలేమని, పార్టీ కూడా దీనిని సీరియస్ ఇష్యూగా చూడదన్నది ఇందులో ముఖ్యమైన కామెంట్. ఎన్డీటీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు రోసయ్య. ఏదో ఒకటి చేయడం వల్ల జగన్కు ముఖ్యమంత్రి పదవి దక్కదని అన్నారు. జగన్ మరికొంతకాలం ఓపిక పట్టి ఆ తర్వాత ఇందుకోసం ప్రయత్నించి ఉంటే బాగుండేదన్నారు ఆయన. జగన్ యువకుడని, మంచి భవిష్యత్తున్నవాడని, ఆయనకు సరైన సలహాలని రోసయ్య ఇవ్వాలని వ్యాఖ్యానించారు. జగన్ తనకేమీ శత్రువు కాడని అంటూనే పార్టీలో జగన్ ఒక భాగమని రోసయ్య ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జగన్ టూర్ సీతంపేట తర్వాత వీరఘట్టం చేరుకుపోతోంది. అక్కడ ప్రజల స్పందనను మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో వివరిస్తారు. ఓవర్ టు యు శ్రీరామ్. ఆ దేవి మరి కాసేపట్లో జగన్ వీరఘట్టం చేరుకుంటారు. ఇప్పుడే సీతంపేటలో ఆయన సమావేశంలో ప్రసంగించి అక్కడి నుంచి బయలుదేరారు. అయితే అడుగడుగునా కూడా జగన్ ప్రజలు అడ్డుకొని తమతో మాట్లాడాలని కోరుతుండటంతో పర్యటన అంతా కూడా ఆలస్యంగా నడుస్తుంది. అయినప్పటికీ కూడా జగన్ ఎంతో ఓపికగా ఎండను సైతం లెక్క చేయకుండా ఈ పర్యటనను కొనసాగిస్తూ ప్రతి చోట కూడా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అవుతున్నారు. వారితో అందరితోనూ దాదాపుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఓదార్పు యాత్ర మరి కాసేపట్లో వీరఘట్టం చేరుకోనుంది. అయితే ఇంతకంటే ముందుగా కందబం విలేజ్కి చేరుకుని అక్కడ బాధితుడి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఆ తర్వాత వీరఘట్టం చేరుకుంటారు. జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీగా బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన పర్యటన ఉండటంతో పోలీసులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొంతమంది జగన్ అభిమానులతో ఆయన చూడటానికి వచ్చిన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈ టూర్ గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారితోనే వచ్చాము. మేము ట్రైన్లో పలక్నామా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో ఎక్కినప్పటి నుండి ఇక్కడ దిగేంత వరకు రాత్రి మొత్తం అదే పరిస్థితి. ఇవాళకి 3వ రోజు అవుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలలో ఉండే చూసే పరిస్థితి తప్ప ఆయన కనీసం దగ్గరకు పోయే పరిస్థితి కూడా లేదు. జనాలు విపరీతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు రాజశేఖర రెడ్డి గారి మీద పెంచుకుర్రు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు ఒక్కొక్క ఇంట్లో 5 మందికి, 4గురికి, 10 మందికి లబ్ధి పొందిరు కనుక వాళ్ళు ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ ఆడపడుచులతో మాట్లాడితే, పెద్ద మనుషులతో మాట్లాడితే వాళ్ళు కంట తడి పెడుతురు. రాజశేఖర రెడ్డి గారు మాకు చేసినటువంటి పనులు ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగుంటాం. కూళ్ళకు పోయేటోళ్ళం కూడా, పనులకు పోయేటోళ్ళం కూడా మేము మానుకొని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ప్రజల లోపల విపరీతమైన స్పందన ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు. ఆ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇది మరి కొంతమంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. మహిళలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో అడుగుదాం. ఏమో ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాటలపురం నుండి వచ్చామండి. ఎందుకు వచ్చారు? మాకు వైఎస్ రాజశేఖర్ కూడా చూడాలని వచ్చాము. ఈ పర్యటన గురించి ఏమంటున్నారు? ఆయన ఓదార్చడానికి వస్తున్నారు కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? వాదాని గురించి మాకు చూడాలని అనుకుంటున్నాం. ఆ బాబుని చూడాలని చూస్తే మాకు ఒక దేవుడిని చూసినట్టు ఉంటుందని మేము వచ్చాం. కొద్దిగా సెల్దనం లేకుండా, సెల్దనం తినకుండా వచ్చాం. వైఎస్ గారి పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నామండి. ఏమేమి వస్తున్నాయి? పెన్షన్లు ఇస్తాను, మరి ఇప్పుడు ఉపాధి పథకం డబ్బులు అందుతాను, పనులు చేసిన డబ్బులు అందుతాను. మాకు అన్ని సౌకర్యాలు బాగా చేస్తాను రండి. నువ్వు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరిని చూడాలని వచ్చావు నువ్వు ఇక్కడికి? బాటలపాడు నుంచి వచ్చామండి. మేము వైఎస్ కొడుకుని చూడడానికి వచ్చాము. మాకు పెంచాడు, పోషించాడు, మాకు ఎంతో మేలు చేశాడు. మాకు పెన్షన్లు ఎంత, ఉపాధి పనులు ఎంత, అన్నీ కూడా మాకు ముందుకు నడిపించాడు. బాగా మమ్మల్ని చూశాడు. ఇప్పుడు మాకు అలాగే కావాలి, ఆ బాబే రావాలని మా కోరిక అంతే. మీరు చెప్పండి అమ్మా, మీరు జగన్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బండ్లపాడు నుండి వచ్చాము. బండ్లపాడు నుండి వచ్చాము. మేము వేసి చూడాలనే వచ్చాము. మాకు చూడాలని ఆతృత ఉంది, వచ్చాము. మేము పేదలం కదా, చూడాలని మాకు అనుగ్రహం కలిగింది. మీకు ఆయన పథకాలన్నీ అందుతున్నాయి వైఎస్ గారు? మహిళలకు అందాయి, మహిళల లోన్లు అందాయి, మరి అన్ని బాగా అందాయి. నువ్వు చెప్పమ్మా పెద్దమ్మ, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మేము బొడ్లపల్లి నుండి వచ్చాం సార్. మేము మా బాబు ఉన్నంతకి మాకు తండ్రిలాగా ఉండోడు. మా పేదలకి, రోదలకి, ఇల్లు లేనుడికి ఇల్లు ఇచ్చాడు, పెన్షన్ లేను పెన్షన్ ఇచ్చాడు, అన్నం లేనుడికి అన్నం పెట్టాడు. కూలి మాకు లేదంటే కూలి పథకం కూడా మాకు పెట్టాడు. అదే విధంగా కొడుకు కూడా వచ్చి ఆ వెక్కంగా మాకు జరిపిస్తాడు, అంతకు డబుల్గా జరిపిస్తాడని ఆ బాబే మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. ఏ టైంకి వచ్చారు మీరు? ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎంతసేపు ఉంటారు? మేమా 9 అయింది వచ్చాము. 9 తెల్లవారు వచ్చాము. తెల్లవారు వచ్చి మేము మా బాబు కోసం మేము వచ్చాము.
మా బాబు ఎంత చూస్తాడా, మా బాబుని ఎంత మేము కళ్ళ చూస్తామా అని మేము అటే చూస్తాను. మాకు ఆకలి వేయలేదు. ఆ బాబు వస్తాడని తనింపులోనే మాకు అన్నం లేకపోయినా సరే మా పర్వాలేదు, మాకు అన్నం వచ్చినట్టు ఉంది. మా బాబు ఎలాగైతే నాకు అన్నం పెట్టారో మాకు, మా పేదకి రాదుకి మా కుటుంబాలకి మాకందరికి మా బాబు వచ్చి మాకందరికి సక్కరిస్తారని మేము ఆ బాబుని చూడాలని మేము వచ్చాము. నువ్వు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చూడాలనుకుంటున్నావు ఇక్కడ? జగన్ గారితో ఏమన్నా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? మా బొడ్లపాడు నుంచి వచ్చాం సార్. మా ఆ బాబుని చూడడాకే వచ్చాం. వచ్చి మాకు అందవలసిన పథకాలు అన్నీ అందుతానవి, నూనెలు అన్నీ అయ్యేవి. మరి ఆ బాబుని చూడడాకే ఉదయం 8 నుంచి వచ్చినాము, అలాగ ఉన్నాము. ఆ బాబు ఎంత బెరలు వచ్చినా చూస్తాము అన్నట్టు ఉన్నది. చూసి మరి నువ్వు చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు జగన్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వాళ్ళకి అడగం బాబు, అతను ఎప్పుడు వస్తారని బాబు దుక్కు చూస్తాను, తండ్రిని అప్పని నువ్వు వస్తానవని మేము చూస్తున్నాం. కాబట్టి మా ఇల్లు బాకలు నిలబెట్టారు కాబట్టి మాకు ఏరు గేట కలిసిపోయినా మమ్మల్ని ఆదుకున్నావు, ఆదరించారు, మాకు గెంజిచ్చారు, మా కూలి లేని కూలి ఇచ్చారు, మమ్మల్ని నిలబెట్టారు. మీరు ఎంత బేగ వస్తారని 6 గంటలకు వచ్చాము ఇలా గుండెపాలెం. మీరు ఎంత బేగ వస్తే అంత బేగ చూడాలని. మీ అంతటా మీరే వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా తీసుకురావడం జరిగిందా? మమ్మల్ని ఎవరు తీసుకురాలేదు, మామే వచ్చినాము. మా గడగం మాది ఏరుగేడ కలిసి ఉన్నది. మాకు కనీసము ఏరుగేడ కలిసిపోయింది. మాము గంగకి భయం పడిపోయిన వాళ్ళు ఎత్తున్నారు, దించినారు. బాబు లేడు, నువ్వు వస్తావు కాబట్టి మేము సాయపడి మా కడగ మేము రావాలా, నువ్వు రావాలని చూస్తాము. ఎన్ని గంటలకు వస్తే అన్ని గంటల వరకు కొంటాం మేము. జగన్ గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరేం మాట్లాడతారు ఆయనతో ఒకవేళ అవకాశం ఉంది? మేము ఆ మాట్లాడతాము. మా పేద రాదా మేమే ఆ బాబుని చూడాలని వచ్చినాము, మేమే మాట్లాడతాము. మాకు ఆదరవ మరంకేట్లేదు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవి, ఏమ్మా మిమ్మల్ని ఎవరన్నా తీసుకొచ్చారా? మీరే వచ్చారా? ఎన్నింటికి వచ్చారా? మేమే వచ్చాము. మా నాన్నగారు అంత ఉపకారం చేశాడు కాబట్టి మేము తండ్రి కొడుకుని కూడా మాకు అంత ఉపకారం చేస్తాడని మేము వచ్చాము. నువ్వమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ అంతటి నువ్వే వచ్చావా? మాకు ఎవరు చెప్పడం లేదండి, చెప్పకుండా మాకు ఉపకారం చేశాడు. నాకు మొన్న 20,000 ఉచితాలంగా పేదలకని ఇచ్చారు, ఇల్లు కట్టుకొని మహిళను. దేనికి సంబంధించి 20,000 ఇచ్చారు? మాకు ఈ పేదల ఎలుగు దీనికి ఇల్లు కూరండి, హౌసింగ్ లోన్ ఉన్నామా, అప్పులు తీర్చుకుందాం బాబు అంతా మాకు ఉచితాలు 20,000 ఇచ్చి. ఇది దేవి, ఇక్కడ పరిస్థితి మొత్తానికి కూడా జగన్ చూడటానికే వాళ్ళంతా ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఎవరి ప్రోద్బలం లేదని స్వచ్ఛందంగా ఎంతసేపు అయినా జగన్ కోసం నిరీక్షిస్తామని అంటున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.